ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భానుమతే ఈ ఇంటి కోడలు. అది కాదు జయమ్మ. ఏది కాదు? ఏది కాదు, ఇంకేది కాదు. ఇంకొక డ్రామా ఏది జరగదు ఇక్కడ. ఇప్పటికి జరిగింది చాలు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇందాక జరిగింది కూడా పెళ్లి కాదు, ఒక గారడి ఆట, ఒక మాయాజాలం. అంతకు మించి అదేమీ పవిత్రమైన బంధం కాదు. దానికి ఎవరూ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు అంతా కలిసి ఆడిన ఆటలు చాలు. ఇంకోసారి ఇంటికో కోడలు కావాలని, ఈ కోడళ్లకు అత్త కావాలని ఎవరైనా అడిగితే गौरी नारायणी नमोस्तुते ब्रह्मरूपे सदानन्दे अल्पानन्द स्वरूपिणी युद्ध सिद्धि प्रदे देवी नारायणी नमोस्तुते। అమ్మ భాను, రామా రా, రామా రా. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? పోలీసులేరి? నన్ను అరెస్ట్ చేయడానికి ఎవరూ రాలేదేంటి? నా దగ్గర డబ్బు ఉంటే నీ దగ్గర న్యాయం ఉందన్నావు కదా, ఆ న్యాయం జరిపించమని పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? వెళితే అక్కడెవరూ నీ మాట నమ్మలేదా? లేదంటే నువ్వు చేసిందే మోసం అని నీ మీదే కేసు పెడతామన్నారా?
మీ ప్రశ్నలన్నిటికీ ఒక్కటే జవాబు. నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను. ఏమన్నావు? మీరు విన్నదే అన్నాను. ఏ హక్కుతో ఇక్కడ ఉంటావు? ఈ హక్కుతోనే ఉంటాను. దానికి విలువ లేదు. నేనేమీ అమ్మడం లేదు. నీకు ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. ఆ సంగతి ఈ ఇంటి అత్తగారు చెప్పాలి. భాను ఈ ఇంటి కోడలే కదా, కాదని నేను ఎలా అంటాను? విన్నారుగా? జయమ్మ, ఆగండి అక్కడ. దౌర్జన్యం చేసి మెడలు పట్టి గెంటేస్తానంటే నేను ఊరుకోను. మీ ఇంటి ముందే టెంట్ వేసుకుని కూర్చుంటాను. ఇంటి బయటికి వెళ్ళాక నువ్వు ఎన్ని తైతక్కలు ఆడతావో ఆడుకో. ముందే గడప దాటి బయటికెళ్ళు. ఏం చేసినా ఈ మనిషి లోపలికి రాని చెల్లలేడు. ఈయన ఎగుని హర్ట్ చేసి తనంతటి తనే ఉండమనేలా చేయాలి. నీకే చెప్పేది. వెళ్తాను, కానీ ఊరికి వెళ్ళను. గంటేయాలా? నేనేం మీ ఇంట్లో ఉండి మీ వంశాన్ని ఉద్ధరిస్తాను, మీ పాదల దగ్గర పావు మీటర్ చోటిస్తే గడ్డి పూల పడుంటాను, ఇలాంటివి చెప్పుకోవడానికి రాలేదు. కన్నీళ్లతో కాపురం నిలబెట్టమని అడుక్కోడానికి కూడా రాలేదు. మరెందుకొచ్చావు? మీరు ఒప్పుకోకపోయినా తాళి కట్టారు కాబట్టి నేను మీ భార్యనే. సంబంధం క్యాన్సిల్ చేసినంత ఈజీగా భార్యాభర్తల సంబంధాన్ని రద్దు చేయడం కుదరదు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. నేనుంటే మీరు ఎక్కడ నన్ను ప్రేమించాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. నీకు ఆ భయం అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆ భయం లేదు. ఈ బాణం కూడా తగల్లేదే, ఇది కూడా వర్కౌట్ కావట్లేదు. ఏం చెయ్యాలి? ఏంటి మాట్లాడావు? ఓకే, మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. నేనన్నది కాదు, మీరన్నది కాదు. మీతో మీ ఇంట్లో నేను ఉండకూడదు అని మీరు అనుకుంటే నాకు 1 కోటి రూపాయలు భరణం ఇవ్వాలి. ఎంత? 1 కోటి రూపాయలు. మా రెస్టారెంట్లో నిన్న వండిన మెనూని వాళ్ళ బేరానికి పెడితే 1 రూపాయి కూడా ఎవరూ కొనరు. 1 కోటి రూపాయల భరణం తీసుకోకుండా ఈ ఇంటి నుంచి వెళ్ళడం నా వల్ల కాదు. లేదంటే ఇక్కడే ఉంటాను. బెదిరిస్తున్నావా? మీరు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి నా మెడలో తాళి కట్టలేదా? దానికిది సమాధానం. ఆ బ్లాక్మెయిల్ కి నాకు సంబంధం లేదు. సంబంధం లేదు అనడానికి రుజువేది? సంబంధం ఉంది అనడానికి నేను రుజువు చూపించాను. మీరు రుజువు చేయండి.
తప్పు లేదని మీరు ప్రూవ్ చేస్తే నేను వెళ్ళిపోతాను. లేదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి అంటే ₹1 కోటి భరణం ఇస్తేనే వెళ్ళిపోతాను. నిజానికి నిన్ను వదిలించుకోవడానికి ఇప్పుడే ఈ క్షణమే నేను నీకు ₹1 కోటి ఇవ్వగలను. కానీ నేను చేయని తప్పుకి నీకెందుకు ₹1 కోటి ఇవ్వాలి? నీ బెదిరింపులకు భయపడా? ఆ భయమే లేకపోతే, నిజంగా మీరు నన్ను బ్లాక్మెయిలే చెయ్యకపోతే సాక్ష్యం చూపించేదాకా నేను ఇక్కడే ఉంటాను. నువ్విక్కడుంటే నా భార్యగా ఉండలేవు. బానుగానే ఉంటాను. ఈ ఇంటి కోడలిగా ఉండనివ్వను. అప్పుడు కూడా నేనుగానే ఉంటాను. నన్ను తట్టుకుని నువ్వు ఇంట్లో ఉండటం కష్టం. ముందు నన్ను తట్టుకోవడం మీరు అలవాటు చేసుకోండి. సరే, ఇప్పటిదాకా నువ్వు అన్నది కాదు, నేను అన్నది కాదు. ఇప్పుడు మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. వద్దాం. నేను చెప్పింది కూడా అదే. నువ్వు చెప్పింది వేరు, ఇప్పుడు నేను చెప్పేది వేరు. ఇది నువ్వే కాదు, ఎవ్వరూ ఊహించలేరు. చెప్పండి. నువ్విక్కడే ఉండాలి. నేనే తప్పు చేశానని, నిన్ను బ్లాక్మెయిల్ చేశానని, నేను బలవంతంగా నీ మెడలో తాళి కట్టానని నువ్వు బలమైన సాక్ష్యాలు చూపించి ప్రూవ్ చేసిన మరుక్షణం నీకు ₹1 కోటి ఇస్తాను. నువ్వు వెళ్ళిపోవాలి. లేదంటే నేనే తప్పు చేయలేదని, నిన్ను అసలు బ్లాక్మెయిల్ చేయలేదని, అసలు నేను పెళ్లి చేసుకోవడానికి ఏ నాటకాలు ఆడలేదని నీ అంతట నువ్వే తెలుసుకుని నా మీద వేసిన నిందని నువ్వే తుడిచేసుకుని వెళ్ళిపోయేలా నేను చేస్తాను. అప్పుడు ₹1 కూడా ఇవ్వను. నేను ఒప్పుకుంటున్నాను. ముందు ఏదో రకంగా ఈ ఇంట్లో నేను చేరడం ముఖ్యం. లేదంటే ఆ సిబిఐ ఆఫీసర్ మా నాన్నని వదలడు. నువ్వు గాని ఆ ఏజీ ఇంటికెళ్ళి ఆ సాక్ష్యాలు సంపాదించకపోతే మీ నాన్న జైలుకి వెళ్తారని చెప్పటానికి. అప్పుడే అయిపోలేదు. ఇక నుంచి ఏజే నీ కళ్ళకి హిట్లర్ లాగే కనిపిస్తాడు. అనుక్షణం నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తాడు. నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి నేను పెట్టిన కండిషన్స్ ప్రకారం 7 ప్రమాణాలకు తల వంచి తట్టుకుని నిలబడాలి. లేదంటే ఏ రుజువులు సాక్ష్యాలు అవసరం లేకుండానే తప్పైందని ఒప్పుకుని బయటికి వెళ్ళిపోవాలి. ఈ హిట్లర్ నాకు ఇక నుంచి నరకం చూపిస్తాడు. తట్టుకోలేకపోతే తప్పైందని ఒప్పుకుని వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే మా నాన్న జైలుకి వెళ్ళిపోతాడు. ఓ మై ప్రభాస్, ఇలా ఇరికించేశాడంటే ఈ బాస్. ఏ మాట్లాడవేంటి? ఈ డీల్కి ఒప్పుకుంటున్నావా? నా కాబోయే భార్యని నేను ఎవరు కని విని ఎరుగని రీతిలో తయారు చేస్తాను. నా కాబోయే భార్యకు నా ఇంట్లో మాత్రమే స్థానం దొరుకుతుంది తప్ప
ఎప్పటికీ నా గదిలో కానీ నా మనసులో కానీ స్థానం దొరకదు. మా చెడు కోరి నువ్వే సుఖపడతావే. ఒప్పుకుంటున్నాను. కాబోయే భార్యని నేను ఒక రాయిలా స్ట్రాంగ్గా మలుస్తాను. నా భార్యని నేను ఒక రోబోలా తయారు చేస్తాను. ఆ రోబో రిమోట్ కంట్రోల్ ఎప్పుడు నా చేతిలోనే పెట్టుకుంటాను. నీకు నేను పట్టపగలే చుక్కలు చూపిస్తాను. వి రెడీ? ఈ హిట్లర్ నాకు ఇక నుంచి నరకం చూపిస్తాడు. రామా, తీసుకో, ఇవన్నీ తీసుకో. ఈ నగలన్నీ అమ్మితే ఈ డబ్బుతో కలిపి ₹1,00,00,000 అవుతాయి. నువ్వేజని అడిగింది ఇంతే కదా? సరిపోదంటే చెప్పు. బ్యాంకు లాకర్లో కూడా ఇంకా నగలున్నాయి, అవి కూడా తీసిస్తాను. నేను నిజంగా డబ్బు కోసమే వచ్చానని మీరు అనుకుంటున్నారా? మీరు కూడా అనుకుంటున్నారా జయమ్మ? నువ్వు డబ్బు కోసమే వచ్చావని ఇప్పుడు నేను అన్నానా? మరి దీని అర్థమేంటి? ఇంత డబ్బు తీసుకొచ్చి మీరు నన్ను పరీక్షిస్తున్నారా? ఇది పరీక్ష కాదు పిచ్చి తల్లి, నా బాధ్యత. ఈ ఇంటి కోడలుగా నీకే హక్కు లేదని ఏజే అన్నప్పుడు ఆ సంగతి ఇంటి అత్తగారు చెప్పాలి అన్నావు. అత్తగా నేనెప్పుడూ ఈ ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. ఎప్పుడైతే ఏజే నీ మెడలో తాళి కట్టాడో అప్పటినుంచి నువ్వు నా ఇంటి కోడలివయ్యావు. నా కోడలి సమస్యల్ని కష్టాల్ని తీర్చటం నా బాధ్యత. నువ్వు డబ్బు మనిషివని, అందుకోసమే తాళి కట్టించుకున్నావని ఎవరైనా అన్నా అవన్నీ గాలి మాటలు. నేనస్సలు పట్టించుకోను. ఇప్పుడు చెప్పు, నీకంత కష్టం ఏమొచ్చింది? ఈ డబ్బుతో ఆ కష్టం తీరిపోతుందా? ఇంకా నేనేమన్నా సాయం చేయగలనా? ఇంత గొప్ప మనిషికి కూడా నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏం పరిస్థితి నాది? ఏం చెప్పను జయమ్మ? నేను మీ కొడుకు నేరస్తుడని నిరూపించడానికి సాక్ష్యాల కోసం తిరిగొచ్చానని చెప్పనా? ఆ నేరం రుజువు చేసి జైలుకు పంపించడానికి రావాల్సి వచ్చిందని చెప్పనా? నా చెల్లెలి భవిష్యత్తు కోసం వచ్చానని చెప్పనా? నా తండ్రిని జైలుకెళ్లకుండా కాపాడుకోవడానికి వచ్చానని చెప్పనా? ఏం చెప్పను? నువ్వెడవడమేమిటి? నీకు తెలీదు, నీలో ఈ తరం అమ్మాయి ఉంది. ఈ తరం అమ్మాయి దేన్నైనా తట్టుకొని నిలబడగలదు, ఎదిరించగలదు, శాసించగలదు. అంతే తప్ప ఏడవదు. మన
మనసులో ఎలాంటి సంశయాలు పెట్టుకోకు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒక్కటి చెప్తాను విను. నిన్ను ఏజేని కలపాలని ఆ దేవుడు గట్టిగా అనుకున్నాడు. అందుకే నువ్వు తెంచేసుకొని పోదావన్నా పట్టి వెనక్కి లాక్కొస్తూనే ఉన్నాడు. అందుకే నువ్వు వెళ్ళేటప్పుడు నాకేం భయం వేయలేదు. దేవుడు నిన్ను వెనక్కి రప్పిస్తాడని నాకు తెలుసు. ఇక ఈ సమస్యలన్నీ ఏంటంటావా? అవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు. నువ్వన్నీ మర్చిపోయి ఏజే భార్యవని, నా కోడలివని, 3 కోడళ్లకు అత్తవని బాగా గుర్తుపెట్టుకో. ఇక నుంచి నువ్వు హిట్లర్ గారి పెళ్ళాం. నీకు నేను పట్టపగలే చుక్కలు చూపిస్తాను. వి రెడీ.